ఇది చాలా దారుణం. ఆ నక్షత్రం ఆపదలో ఉంది, మనం దాన్ని ఎలాగైనా కాపాడాలి. అది అలా దూరంగా నుంచోండి. మీరు నన్ను ముట్టుకోకూడదు. ఏమిటి అర్థమైందా? అవును, మీరెందుకు నన్ను కాపాడారు? క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు దానివల్ల నీకేంటి సమస్య? నా సమస్యని మీరు ఎలా అర్థం చేసుకోగలిగారు? మీరు మామూలు మనుషులే కదా, సమాధానం చెప్పండి. నేను నక్షత్రాల యువరాణిని, నక్షత్రాల లోకాన్ని నేను కాపాడుకుంటాను. అలాంటప్పుడు నన్ను నేను కాపాడుకోగలను. అర్థమైందా? దేని గురించి మాట్లాడుతుందో అర్థం కావలేదు. ఏమంటున్నారు? నా గురించి వెళ్లి అంతరిక్షంలో అడగండి, వాళ్లే చెబుతారు. అప్పుడు మీకు తెలుస్తుంది. నేనొక యువరాణిని, నక్షత్రాల యువరాణిని. నా పేరు గాన్, నేనొక చిన్న పిల్లోని. నాకంటే ఏ విషయంలోనూ మీరు గొప్ప కాదు. దాన్ని మనం మార్చలేము. సరే, నేను నా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. అక్కడ అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వస్తాను, మళ్ళీ ప్రయత్నిస్తాను. కారణమేమిటి? ఎందుకు నేను ఆకాశంలోకి వెళ్ళలేకపోతున్నాను? సన్నపడితే బాగుంటుంది. నేను ఇక్కడ ఉండలేను. ఈ లోకంలో నేను అస్సలు ఉండలేను. నేను ఆకాశంలోకి వెళ్ళిపోవాలి. ఇలా చూడు పిల్లాడా, మీరిద్దరు నన్ను ఆ కొండ మీదకి తీసుకువెళ్ళండి. నా వల్ల కుదరదా. మీరు కనుక నన్ను మోసుకు వెళ్ళకపోతే ఆకాశంలో ఉన్న నక్షత్రాల్ని మీపై దాడికి పంపిస్తాను. ఇక నేను వెళ్ళిపోతాను. ఇంతవరకు మీరు వచ్చింది చాలు, ఇక వెళ్ళిపోండి. ఈ మాత్రం ఎత్తు ఉంటే చాలు, నేను ఖచ్చితంగా ఆకాశంలోకి వెళ్ళిపోగలను. వెళ్ళండి, మనం తర్వాత కలుద్దాం. ఇదేంటి బాబాయ్? ఏమైందో ఏమిటో, మళ్ళీ నేను ఆకాశంలోంచి కింద పడిపోయాను. వేరే దారి లేదు. నేను ఆకాశంలోకి వెళ్ళకపోతే ఇక్కడే ఉండిపోయి రాజ్యాన్ని ఏలుతాను. ఏయ్, మీరిద్దరు ఇలా రండి, చెప్పేది మీకే. నక్షత్రాల దాడి గురించి అప్పుడే మర్చిపోయారా ఏమిటి? వచ్చేస్తావు. ఈ గ్రహాన్ని నేను వశపరుచుకుని నేనే ఇక్కడ రాజ్యమేలుతాను. అది సరే, కానీ మీరు ఒక యువరాణి కదా, మిమ్మల్ని వెతుకుతారు కదా, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. నేనొక యువరాణిని కాబట్టి నేను ఎక్కడైనా ఉండవచ్చు. కానీ నాకేమో మీరే యువరాణిని సందేహంగా ఉంది. ఏమిటి అలా అంటావు? నేను ఎలా దగదగా మెరిసిపోతున్నానో చూస్తున్నావుగా. నక్షత్రాలంటే మెరవాలి కదా, నేనేంటి మెరవడం లేదు? నేను పడిపోయినప్పుడే మెరుపు పోయినట్టుంది. మీరిద్దరు వెళ్ళి నా మెరుపుల్ని కనిపెట్టి తీసుకురండి. వెళ్ళండి. ఏంటి, మేము దాన్ని కనిపెట్టాలా? మీరు కనిపెట్టకపోతే ఖచ్చితంగా మీకు నేను శిక్ష విధించాల్సి ఉంటుంది. మేము దాన్ని ఖచ్చితంగా కనిపెడతాం, కనిపెట్టి మీకు తెస్తాం. ఆ తర్వాత నేను నక్షత్రాల యువరాణిని అయిపోతాను. నాకు యువరాణి అంటే కొంచెం కూడా నచ్చలేదు. ఆ కాంతిని మనం ఎక్కడని కనపడాలి? ఎందుకు మీరందరూ ఏడుస్తూనే ఉన్నారు? మమ్మల్ని చూసి మీరు భయపడకండి. మేము ఈ యువరాణి దగ్గర నుంచే వస్తున్నాం, మీరేమీ దిగులు పడకండి, సరేనా? అలాగా? కానీ మీకెందుకు నచ్చలేదు? మా యువరాణి చాలా దారుణమైంది. తనకి చాలా చాలా కాంతవాలని ఆశ. మీ బాధ నాకు అర్థం అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేయగలం? కానీ మనకు తను శిక్ష విధిస్తుంది. ఒక అద్భుతమైన ఆలోచన. మీ అందరిని నేను ఒకటిగా కలిపి ఆ సూర్యకాంతితో కలిపేస్తాను. అప్పుడు మీకు ఏ బాధ ఉండదు. మీరు సరిగ్గా చెప్తున్నారు, కానీ మీ వల్ల అవుతుందా?
ఎంత ఆలస్యం అయిపోయింది, వెళ్ళిన ఇద్దరు కనిపించరే. అదిగో అక్కడున్నారు. ఇప్పుడు మిమ్మల్ని నదిలో వదిలేస్తాను. పొద్దున సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ కాంతితో మీరు కలిసిపోతారు. జాగ్రత్తగా వెళ్ళి రండి. మళ్ళీ కలుద్దాం. మీరిద్దరూ అక్కడ ఏం చేస్తున్నారు? కళ్ళు కప్పాలని చూడకండి. ఎక్కడికి పారిపోతున్నారు? మిమ్మల్ని వదిలిపెట్టను. వీడు విలువిద్యా వీరుడు కదా, వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? తప్పించుకోలేవు. మర్యాదగా నాతో రా. వద్దు వద్దు, నన్ను తీసుకువెళ్ళొద్దు, విడిచిపెట్టు. నక్షత్రాలకు ఉండాల్సిన మెరుపు నాలో లేదు. వదిలే, నన్ను వదిలే. అమ్మయ్యా, ఎలాగో తను వచ్చి యువరాణిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. కానీ యువరాణి ఇలా కోప్పడకూడదు. పీకో యొక్క చిలుక వల్ల నాకు తగిలిన దెబ్బలు. పీకో చాను వద్దిల్లాలి, పీకో చాను వద్దిల్లాలి. ఇది చాలా బాగా మాట్లాడుతుంది. చూసారా, నా చిలుక భలే మాట్లాడుతుంది. నా పేరు గాన్. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు గాన్. ఇప్పుడే కదా చెప్పాను. ఇప్పుడే చెప్పాను కదా. నా పేరు గాన్ అని చెప్పాను కదా. నువ్వేం మాట్లాడినా చిలుక మళ్ళీ అదే మాట్లాడుతుంది. నువ్వేమంటున్నావు? నువ్వు మూర్ఖుడివి. కానీ పీకో నువ్వు చాలా దారుణం. పీకో చాను వద్దిల్లాలి, పీకో చాను వద్దిల్లాలి. సరే సరే, నువ్వు నా మంచి చిలుక నిరూపించుకున్నావు. గాంతో ఉన్నప్పుడు చెడ్డ వార్తలు నేర్చుకోకు. నా దగ్గర అవును, నాకు చాలా పనులున్నాయి. అంతవరకు నువ్వు దీన్ని చూసుకోవాలి, అర్థమైందా? ఇది ఎక్కువ నీళ్ళు తాగుతుంది. దానికి ఆకలేసినప్పుడు అట్టుపండివ్వు, మర్చిపోకు. అర్థమైందా? మర్చిపోకు. జాగ్రత్త, అది ఎక్కడికన్నా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఏటి నీటిలో బట్టలు ఉతికితేనే మురికి బాగా పోతుంది. ఏటి నీటిలో చల్లగాలి నా ఒంటికి సరిపడదు. బట్టలు ఉతికి ఉతికి నా చేతులు మండిపోతున్నాయి. పైగా నీళ్ళలో బాగా నానిపోయాయి. చేతులు ఎండబెట్టాలి. ఇక్కడ తేనె ఉందిలే. దీంతో నా చేతులకి రాసుకుంటే తగ్గిపోతుంది. ఎంత మధురంగా ఉంది. తీయగా తీయగా, చాలా తీయగా ఉంది. భవిష్యత్తులో ఆడవాళ్ళు దీన్ని కోరుకొని మరీ తింటారు. ఎందుకంటే మధురంగా ఉంటుంది కదా. తేనె భలే తీయగా ఉంటుంది. ఎవరది? ఎవరు కనపడడం లేదు. ఎవరు మాట్లాడేది? ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? వాడు గానే కదా. అవును, వాడు ఏం చేస్తున్నాడు? చాలా చలిగా ఉంది. చలికాలం వచ్చేసినట్టుంది. ఈ చలికాలంలో ఆహారాన్ని సంపాదించడం కష్టం. మృగాలన్నీ ఎక్కడ దాక్కున్నాయో తెలియటం లేదు. ఈ రోజు ఇంటికి వెళ్ళగానే ఏం ఆహారం తీసుకొచ్చారని నా భార్య అడుగుతుంది. నేనేం సమాధానం చెప్పాలి తెలియడం లేదు. ఆమె గోల అసలు భరించలేను. ఆమె గోల అసలు భరించలేను. ఎవరది? అరే, ఆశ్చర్యంగా ఉంది. మనిషి గొంతు విన్నాను. ఇటువంటి పక్షిని నా జీవితంలో నేను ఇంతవరకు చూడలేదు. దీన్ని చాలా సులభంగా పట్టేసుకోవచ్చు. అదిగో అటు చూడు, ఒక అరటి చెట్టు కనబడుతోంది. అది నాన్నగారే. త్వరగా భరించలేకపోతున్నాను. వదిలే వదిలే వదిలే. నా బంగారం వచ్చి నన్ను వదిలే. ఎలాగలా పట్టుకున్నావు? నాన్నగారని మీకేం కాలేదు కదండి? మీకేం కాలేదు కదండి? లేదు, నాకేమీ కాలేదు. ఇది పికోచన్ పక్ష. దీన్ని మనం రేపటి వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమిటి రేపటి వరకునా? మర్యాదగా తీసుకువెళ్ళి ఈ చిలకను ఇప్పుడే ఇచ్చే. ఈ చిలకను ఇప్పుడే ఇచ్చే. ఈ చిలక మాట్లాడుతుంది. ఆ పక్షి బాగా మాట్లాడుతుంది. ఈ పక్షి నిజంగా చాలా తెలివైందిగా. తెలివైందా? దీని మాటలు అసలు సహించలేకపోతున్నాను. దీని నస భరించలేకపోతున్నా. ఇందాకేమో నీ భార్య నస భరించలేకపోతున్నాను, ఇప్పుడేమో నా నస భరించలేకపోతున్నాను అంటావా? ఇలా వెకిలిగా నవ్వుతున్నావే, ఆ నవ్వుకు ఏమిటి అర్థం? ఆవిడ కోపంగా ఉన్నారని అర్థం. నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? నేను మిమ్మల్ని
నేనెవరో ఏమిటో నా గురించి తెలుసుకొని కూడా ఇలా మాట్లాడతారా మీరు? రహస్యంగా అక్కడ తేనుంచారు కదా, అది ఏమిటా రహస్య తేనె? మీరు ఆ తేనె తిన్నారు కదా. ఎవరికి తెలియకుండా తేనె రహస్యంగా దాచి ఉంచావా? ఆ సూర్యాస్తమయం చాలా బాగుంది. అవునవును. వెంటనే మాట మార్చేస్తోంది. పికాచాన్ చాలా దారుణం. తను కావాలనే దీన్ని మనకిచ్చింది. తాను చాలా దారుణం. పీకాచాన్ చాలా దారుణం. పీకాచాన్ కావాలని అలా చేస్తుంది. తను చాలా గొప్పగా పోతుంది. అది ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. కానీ ఈసారి మాత్రం అది నా చేతిలో దొరికిందంటే దాన్ని వేపుడు చేసుకొని తినేస్తాను. పీకాచాన్ దారుణం, గొప్పలకు పోతుంది. పీకాచాన్ చాలా దారుణం, తను గొప్పలకు పోతుంది. ఇక మనం ఏం మాట్లాడుకున్నా దాని ముందు మాత్రం మాట్లాడుకోకూడదు. అందులో మీరు వెతికేది నన్నేనా? పీకాచాన్ చాలా దారుణం. అది వేగంగా ఎగురుతుంది, దాన్ని మనం పట్టుకోలేం. ఇదిగో నీకోసం అరటిపండు, రావే నా బంగారు పండు. ఏంటిది అరటిపండా? ఇక నా వల్ల కుదరదు. ఇది ఎంత ఘోరాలు చేస్తుందో. పీకోచాన్ రాగానే దీన్ని అప్పచెప్పాలి. అప్పగించాలా? అవునవును. అవునవును. దీన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. ఏదో పైవాడిద్దయ్యా. నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. బావున్నాను. అనవసరమైన మాటలని ఏమి నేర్పలేదుగా. అలా నేనెందుకు నేర్పిస్తాను? ఎవడో దత్తచిన్. సరే, ఇప్పుడు నాతో ఏమైనా మాట్లాడు. పీకాచాన్ దారుణం, గొప్పలకు పోతుంది. పీకాచాన్ వర్ధిల్లాలి. గాన్, నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావులా ఉంది. లేదు. అరటిపండు. దత్తచిన్ అరటిపండు లేదా? పీకోచాన్ దారుణం, పీకోచాన్ గొప్పలకు పోతుంది. ఇంకా ఏమేమి నేర్పావు? పీకోచాన్ కావాలనే అలా చేస్తుంది. తను గొప్పలకు పోతుంది. గాన్, నా గురించి నువ్వు ఇలా అంతా మాట్లాడావా చెప్పు. అరటిపండు కావాలి. నాన్నగారండి, నన్ను క్షమించండి. ఎప్పటిలాగే ఆ రోజు కూడా సూర్యుడు ఉదయించాడు. అన్ని జీవరాశులు కూడా ఆ రోజు హాయిగా తిరుగుతూ ఉన్నాయి. నాన్నగారి విషయానికి వస్తే ఎప్పటిలాగే ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్లారు. నేను దత్తచిన్ బయట ఆడుకుంటూ ఉన్నాం. మా నాన్నగారు నా కోసం ఒక మేమోత్ ని తీసుకొస్తానని మాటిచ్చారు. నాన్నగారండి, వచ్చేసారా? నేను అనుకున్నదొకటి, జరిగిందొకటి. నాన్నగారు రక్కుని తీసుకొచ్చారా? ఏం చెయ్యమంటావు? మేమొద్దు దొరకలేదు, అందుకనే రకుని పట్టుకొచ్చాను. నాకు దొరకలేదని చెప్పాను కదా. ఇప్పుడేమో రకును, అంతకు ముందేమో కుందేలు, ఇంకా అంతకు ముందు అరటిపళ్ళు. ఇదేనా మీరు చేసేది? ముందు నీ గోల ఆపుతావా? అనవసరంగా నాన్నగారు నా వల్ల తిట్లు తింటున్నారు. దీని అంతటికి నేనే కారణం. బాధపడకు. నాన్నగారండి, ఎక్కడికి వెళ్తున్నారండి? ఏనుగును పడుకోవడానికి. నేను వస్తా. నన్ను వదిలేకండి. జాగ్రత్తగా వినండి. వింటున్నా. నా పథకం ఏమిటంటే నన్ను తరుముకుంటూ వచ్చే మేమూతును పట్టుకోవాలి. నా వెంట పడుతుంది, నేను పరిగెడుతూ ఉంటాను. పట్టుకుంటా. సరిగ్గా ఆ సమయంలో గాను మేమూతు పైకి దూకాలి. గురి తప్పకూడదు, గుర్తుంచుకో.
అద్భుతమైన పథకం. అర్థమైందా? అర్థమైంది. నాకు అర్థమైంది. సరే, నేను మేమూతు దగ్గరకు వెళుతున్నాను. కాపాడండి. సిద్ధంగా ఉన్నావా? ఉన్నాను. కాపాడండి. దూకుతున్నా. దాని తలని ఢీకొనాలి. ఏమైంది? ఏమైంది? వచ్చేసావా? సరిగ్గా సమయానికి వచ్చేస్తావు. వచ్చేస్తున్నా. వెళ్ళకండి. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నది ఏమిటి? నేను వెళ్ళను. లేవండి. నాకేం కాలేదు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. లేచారు. పదండి వెళదాం. నేను వస్తున్నా. నువ్వు రావేంటి? నేను ఒంటరిగా మేమత్తుని పట్టుకోబోతున్నాను. నిజంగానా? ఎప్పుడు చూసినా నాన్నగారు నా వల్ల సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. నేను ఏదో ఒకటి చెయ్యాలి. నాకు చాలా బాధగా ఉంది. ఏమంటున్నావు? ఇక నాకు వేరే దారే లేదు. అందుకే ఇప్పుడు నేను ఒక సుంచిలకగా మారబోతున్నాను. ఏమంటున్నావు? మర్చిపోయాను, నీకు సుంచిలకలంటే భయం కదా. సరే, అయితే నేను ఒక పులిగా మారిపోతున్నాను. నిన్నేం చేస్తానో చూడు. నాతో పెట్టుకుంటావా? నిన్నేం చేస్తాను చూడు. నేను పులిగా మారిపోతే దత్తొచ్చి నన్ను వదిలిపెట్టాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకిప్పుడు ఏమీ తోచడం లేదే. అగ్గది, నేను నీటిలో ఉండే చేపగా మారిపోతా. నేను చేపగా మారిపోతే ఈ మొసలి నన్ను ఊరికే వదిలిపెట్టదు. ఇలా చేస్తే బాగుంటుంది. నేను ఒక పక్షిగా మారిపోతా. ఇప్పుడు ఎగరబోతున్నా. ఇది లాభం లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు దత్తేచిన్? ఏదో ఒకటి చెయ్యి. ఏమిడైపోయిందో? అయిపోవచ్చింది. ఏమిటి తాగాలా? మీకోసమే చేశాను. మేమూతులను పట్టుకోవడం చాలా కష్టం సుమా. అలా అంటే ఎలా చెప్పండి? మన గాని బాగు కోసం మనం ఏమైనా చేయాలి కదండి. ఒక్కోసారి నువ్వు కూడా నిజం మాట్లాడుతూ ఉంటావు. గానంటే నిజంగా నాకు పంచ ప్రాణాలు. నా కొడుకు మీద నీకంటే నాకే ఎక్కువ ప్రేమ. అమ్మా నాన్నగారు నా గురించి సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. నీ గురించి మాట్లాడుకుంటారా? నేను నా తల్లిదండ్రులకి ఒక